పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకుని ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయినా ఎక్కువ శాతం మంది సంతోషంగా ఉన్నారు. పవన్ కి భారీ విజయం దక్కడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం పట్ల ఎంతో మంది హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా పవన్ వద్దకు వెళ్లి అభినందించిన వారు చాలా మంది ఉన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం పవన్ గెలవడంతో ఏకంగా 2 కోట్లు ఖర్చు పెట్టి మరీ పార్టీ ఏర్పాటు చేసి ఎంజాయ్ కూడా చేశారట. ఇక ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. వ్యాపారవేత్త అయిన విశ్వప్రసాద్ సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన బ్యానర్ లో పలు సినిమాలు వచ్చి మంచి విజయం కూడా సొంతం చేసుకున్నాయి. కొన్ని మాత్రం నిరాశపరిచాయి. ముఖ్యంగా రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ తీవ్రంగా నిరాశపరచడంతో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో చాలా పెద్ద తప్పు అని ఆ సినిమా చేయడం అంటూ షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఆ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం శూన్యమన్నారు. అదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో తనకు ఉన్న అనుబంధం గురించి విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. తాను సినిమా ఇండస్ట్రీకి రాకముందు అంటే నిర్మాణం చేయడానికి ముందు నుంచి పవన్ కళ్యాణ్ గురించి తెలుసు అని, ఆయనతో సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేశాం, కానీ ఎక్కువగా వీలు పడలేదు. నిర్మాతగా ఎప్పుడూ ఆయన్ని కలవలేదు, కానీ ఆయనతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఆనందంతో స్నేహితులతో పార్టీ చేసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆ పార్టీకి 2 కోట్లు ఖర్చయిందంట కదా అంటూ ప్రశ్నించగా విశ్వప్రసాద్ నవ్వి అవును నిజమే అన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో సినిమాలు నిర్మించాలని భావించిన విశ్వప్రసాద్ కి అది సాధ్యం కాలేదు. భవిష్యత్తులో అయినా పవన్ కళ్యాణ్ తో ఈయన సినిమా నిర్మిస్తాడేమో చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. పరిపాలనలో బిజీగా ఉంటున్న కారణంగా షూటింగ్ కి ఎక్కువగా డేట్లు ఇవ్వలేకపోతున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఓజీని పూర్తి చేస్తానంటూ నిర్మాతకు హామీ ఇచ్చారట. వచ్చే ఏడాదిలో ఓజీ మరియు హరిహర వీరమల్లు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.